చిన్న సాక్ష్యాన్ని మనం వింటాము. యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. గద్దెనాల్లో నేను వెళ్తూ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నాకు చేసిన సహాయం చిన్న సాక్ష్యంగా మధ్య పంచుకుంటాను. ఒకటైంది, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గత నెల 29వ తారీఖు, అంటే అంత బాగా ఎందుకు గుర్తుందంటే, అది మా అమ్మాయి పెద్ద అమ్మాయి పుట్టినరోజు. ఆ రోజు నేను చాలా విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. రెండు మూడు రోజుల ముందే విపరీతమైన జ్వరం ఉన్నది. ఆ ఊర్లో ఆర్ఎంపీ దగ్గర కొంచెం సెలైన్లు అవి కొంచెం కట్టించుకొని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం, తగ్గలేదు. 2 రోజులు సెలైన్ పెట్టాడు ఆర్ఎంపీ. 3వ రోజు అయితే రాత్రి వేళ వెళ్ళినప్పుడు, అది 29వ తారీఖు రాత్రి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంక వైద్యం చేయను, వెళ్ళి చీరాల్లో చూపించుకో అన్నాడు. ఈరోజు రాత్రి కొంచెం తగ్గడానికి చిన్న బిల్లులు ఇచ్చాడు. 29వ తారీఖు అయిపోయింది. 30వ తారీఖు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళడానికి పూర్వము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అంటే అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు, కానీ నా కంటి చూపు చాలా మందగించింది. ఎంత మందగించిందంటే, నాకు ఎదురుగా వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటే నేను వారి వాయిస్ స్వరాన్ని బట్టి వాళ్ళు అని గుర్తుపట్టే స్థితి నాకు కనపడతలేదు. ఏమి ఊదరగా ఉంటుంది, ఎవరో ఏంటనేది ముఖం గుర్తుపట్టలేనంత స్థితికి వెళ్ళాను. రిప్కా ఒకసారి నా దగ్గరికి వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్లో. రిప్కాను చెల్లెలు ఇద్దరు కలిసి వచ్చారు. నేను వాళ్ళ వాయిస్ చూసి గుర్తుపెట్టాను. అట్లాంటి స్థితిలో ఉన్నాను నేను. మొట్టమొదటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నీ కంటికి వైరస్ వచ్చింది అన్నాడు. ఆయన చెప్పినట్టు చెప్పాడంటే, నీ కంటికి కరోనా వైరస్ వచ్చింది. చాలా భయపెట్టేశాడు ఆయన. నీ కంటికి కరోనా వైరస్ వచ్చింది, తగ్గడానికి కొంచెం టైం పడుతుంది, 3-4 నెలలు పట్టిద్ది అన్నాడు. 3-4 నెలలు టెట్ట బతకలరా అనుకుంది. సరే, కొన్ని తీసుకున్నాం. అప్పటికి ఇంకా జ్వరం అట్టనే ఉంది. కాబట్టి ఫస్ట్ ముందు కంటి ఏంటిది అంటే, కన్ను అప్పుడు ఎట్లా ఉందంటే ఫుల్ ఎర్రగా అయిపోయి ఇదంతా కూడా ఎర్రగా అయిపోతుంది, ఊరికి ఎర్రగా అయిపోతుంది. ఇదంతా అర్థం కాకముందు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ సంగతి చెప్పాడు. సరే అని చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా జ్వరం ఎంత ఉందంటే 104 ఉన్నది. మధ్యాహ్నం పూట 104 ఉంటే డాక్టర్ అన్నాడంటే చేరండి అన్నాడు. సరే అని చెప్పి పారాసెటమాల్ సెలైన్ అంటే మామూలు మనం వేసుకునే చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎంత అంటే 650 పవర్. అది వాళ్ళు నాకు పెట్టింది ఎంత అంటే 1200 పవర్, 1100-1200 పవర్ సెలైన్. అంత పెడితే ఒక 10 నిమిషాలు తగ్గింది జ్వరం. 10 నిమిషాలు తగ్గి మళ్ళీ వెంటనే వచ్చేసేది. వాస్తవానికి ఆ సెలైన్ 6 గంటలకు ఒకసారి పెట్టాలి, ఈ మధ్యలో పెట్టడానికి వీల్లేదు. ఆదివారం సాయంత్రం అప్పటికి బావులు వచ్చారు, చీరాలు వచ్చారు, సిచ్యువేషన్ చూశారు. ఇక కొన్ని యాంటీబయాటిక్స్ అవి పెడుతున్నాడు, కానీ అంటే ఏం సంగతి అనేది అర్థం కావట్లేదు. బ్లడ్ టెస్ట్ అవి చేశారు. ఫస్ట్ ఏం చెప్పారంటే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. సరే, ఇన్ఫెక్షనే కదా, మావాడికి కూడా వచ్చింది ఆ వారానికి ముందు, తగ్గిపోద్దులే అనుకున్నాను. అయితే భయం కలిగించేటువంటి సంగతి ఏంటంటే, ఈ 104 జ్వరం తగ్గట్లా ఒంట్లో. ఆదివారం అంటే అది శనివారం మేము వెళ్ళాము. శనివారం రాత్రంతా కూడా ఫీవర్ అట్లాగే ఉంది. శనివారం 29 శనివారం రాత్రంతా ఫీవర్ 104, ఎక్కడా తగ్గట్లా. 104, 105 వెళ్ళలేదు, 104 దగ్గరే విపరీతమైన జ్వరం. ఆ నర్సులు వచ్చేసి ఏమంటారంటే, మా దగ్గర ఏమో అన్న తగ్గిపోద్దన్నా, ఏముండదు అది అంటాడు. ఆ రోజు రాత్రి పక్కకి వెళ్ళి డాక్టర్ సార్ ఈ అబ్బాయికి 104 అట్నే ఉంటుంది సార్, తగ్గట్లేదు సార్ అని భయపడుతున్నాడు. అట్లాగున్న అంటే వాళ్ళు చేసే మెడికేషన్ కూడా బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతవరకు చూసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్స్కి ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ 104 జ్వరంతో అట్లాగే పడి ఉన్నారు.
అప్పుడల్లా శనివారం ఆదివారం ఈ 2 రోజులు నా ప్రార్థన ఒక్కటే అయ్యింది. ప్రభువా, నేను నా స్థితి నాకు అర్థం కావట్లేదు, రెక్కాను అబ్బాయి గురించి ప్రార్థన చేస్తాను, దాన్ని వాళ్ళ గురించి ఆలోచించండి ప్రభువా అని అదే నా ప్రార్థన శనివారం ఆదివారం. ఎందుకంటే ఆ వారం ముందే మా ఊరు ఒక ఆయన జ్వరంతో చచ్చిపోయాడు, కేవలం జ్వరంతో. ఆయన నాకు చాలా దగ్గర మనిషి, అంటే అంత బాగా పిలుస్తాడు, అంటే అల్లుడు అంటాడు, చాలా దగ్గర మనిషి. కేవలం జ్వరంతో జాయిన్ అయ్యి వయసు రీత్యా ఆయనకి ఇంకా వేరే సంగతులనే చనిపోయాడు. ఆ భయం నాకు చాలా పట్టుకుంది. నేనైతే ఆ 2 రోజులు అదే ప్రార్థన చేశాను. నాకు ఆ గడియ వచ్చినాయేమో అనుకొని నేను వీళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అద్భుతంగా దేవుడు ఆదివారం ఉదయానికి జ్వరం తగ్గిపోయింది. 7 గంటలకి, నాకు బాగా గుర్తు, ఆదివారం ఉదయం 7 గంటలకి 104 ఉన్న జ్వరం తగ్గింది. కానీ ఈ ఒంటిలో అప్పుడే ఇంకొక బలహీనత వచ్చింది. ఏంటంటే ఆక్సిజన్ అనేది ఉండట్లేదు, నిలవట్లేదు. తర్వాత సంగతులన్నింటిని గురించి ఆలోచిస్తే కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో జ్వరం మీద ఆక్సిజన్ నిలబడకుండా జనాలు చచ్చిపోతారు. అటువంటి స్థితి గుండా నేను వెళ్ళాను. ఆదివారం శనివారం సాయంత్రం ఆక్సిజన్ పెట్టారు, అది అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అట్లాంటి స్థితిలో మొదటి 2 రోజులు అయిపోయినాయి. ఇన్ఫెక్షన్ ఏదో తగ్గిపోద్ది అనుకున్నారు. 3వ రోజు ఏం చెప్పారంటే సిటీ స్కాన్ అని ఒకటి తీసి ఈ ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నదో అందులో 6 ఉంటాయంట, 6 భాగాలు ఉంటాయంట. అందులో 5 భాగాలు పనిచేయట్లేదంట. 5 భాగాలు పనిచేయట్లేదు, ఒక్క భాగమే పనిచేస్తుంది. అందుకని అబ్బాయికి ఊపిరి నిలవట్లేదు అన్నారు. అందులో 2 భాగాలు పనిచేసినా చాలు ఊపిరి నిలిచిందంట. దాదాపు అది నాకు తెలిసి సోమవారం చేశారు. సోమవారం చేసి ఇది తేల్చారు. సరే, దాని గురించి ఇంకా వేరే మెడిసిన్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. మంగళవారం కొత్తగా ఏం చెప్పారంటే అబ్బాయికి పసికిర్లు అయ్యి అన్నారు. రోజు కూడా చెప్తా ఉన్నారు, రోజుకో టెస్ట్, రోజుకో పరీక్ష, రోజుకొక అది. అబ్బాయికి పసికిర్లు అన్నారు. కాకపోతే మాకు వచ్చిన డాక్టర్ ఏం చెప్తున్నారంటే అంటే ప్రతి దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు, తగ్గిపోద్ది అన్నారు. అలాగే ఎప్పుడైతే జ్వరం తగ్గడం మొదలైందో ఈ ఇన్ఫెక్షన్ కొంచెం బాడీలో తగ్గడం ప్రారంభించింది. ఈ రీతిగా సోమవారం మంగళవారం ఇలా చెప్తూ వచ్చారు. బుధవారానికి కొంచెం తగ్గడం అనేది ప్రారంభించింది. గురువారంకి ఈ ఆక్సిజన్ తీసి కొంచెం నిలబడేటువంటి స్థితి, కొంచెం నెమ్మదికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ మధ్యలోనే కంటి గురించి కళ్ళు అట్లాగే ఉన్నాయి, కళ్ళు కనపడతలేదు. మీకు కొంచెం అట్లా అనిపించినా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఇవన్నీ చూపించుకుంటున్నాడు కానీ కళ్ళు కనపడతలేదు. నాకు కళ్ళన్నీ మందంగా ఉన్నాయి. అప్పుడు గురువారం ఏం చేశామంటే ఇక శంకర్ నేత్రాలయకి వెళ్ళాం, కంటి హాస్పిటల్కి పోతే గుంటూరు పోయేది కూడా ఎట్టపోయామంటే ఒక అంబులెన్స్, ఆక్సిజన్ నిలవట్లేదు కదా, నాకు ఆక్సిజన్ అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదు. ఒక అంబులెన్స్, ఆక్సిజన్, ఇదంతా నా జీవితంలో నేను ఎప్పుడు దాన్ని ఆ పరిస్థితి గుండా వెళ్ళలేదు. దేవుడు తీసుకెళ్ళాడు. అయితే ఆ రోజు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. దేవుడు పట్టుకుంటే వెంటనే అయినా అక్కడ లేట్ ఏం అవ్వలేదు. కానీ మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఏదైతే వైద్యం తీసుకుంటామో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఆ దగ్గరికి తీసుకెళ్ళాం, డాక్టర్ దగ్గరికి. నేను బాగా మన్నాయి ముగ్గురు, ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. ఆమె అలాగం తిరుగుతుంది మమ్మల్ని, అట్లా వస్తారని. ఒక 10 నిమిషాలు మేము అంటే 10 నిమిషాలు నేను ఎదుర్కొన్నాను. ఇదేంట్రా, నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అనుకుంటున్నాను. సరే అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చాను. ఈ సమయంలో నేను మా అన్నయ్య గురించి కూడా ఒక సంగతి చెప్పాలి. మా అన్నయ్య, నేను అనుకోలేదు అంటే లోకంలో ఎలా ఉంటుందంటే వాస్తవానికి పెళ్ళిళ్ళు అయిపోతే డెవలప్మెంట్ అయిపోతారు, బాగాలేదా వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఆ రోజు నేను నా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మా అన్నయ్య నిజంగా నాకు ఒక ఫాదర్ లాగా ఉన్నాడు. నాకు ఒక తండ్రిలా నిలబడి ఏం చేయాలి అంటే వాళ్ళు రోజు కూడా చెప్తున్నారు కదా, ఊపిరితిత్తులో బాగాలేదు అంటే ఇప్పుడు మనం తీసుకునే వైద్యం సరిపోదా, గుంటూరు తీసుకెళ్దాము, విజయవాడ తీసుకెళ్దాము, 100 ఆలోచనల మధ్య
తిరిగాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే పడుకున్నా కూడా ఆ ఆలోచన మీద ఉండేవాడు. నా దగ్గర పడుకునేవాడు ఐసీయూలో, గంటగా లేచి అవి చూసుకుంటా ఉండేవాడు, ఆక్సిజన్ నిలుస్తుందా లేదా. పడుకుంటే పల్స్ కొంచెం తగ్గి ఉంటుంది, దానికి కూడా భయపడిపోయేవాడు. అంతగా చేస్తారు. అదే సమయంలో బాగుపడు 104 ఫీవర్ అప్పుడు నా శరీరాన్ని వీళ్ళిద్దరు పంచుకున్నారు. అంటే నర్స్ ఏం చెప్పాడంటే, ఆ సెలైన్ 6 గంటలకు ఒకసారి పెట్టాలన్నా, ఇప్పుడు పెట్టాము, మళ్ళీ రేపు ఉదయమే పెట్టాలి, అంతకుముందు మధ్యలో పెట్టడానికి లేదన్నా. ఓ పని చేయండి, మీరు తొడవండి అన్నారు, బాడీని తొడవండి అన్నారు. శరీరాన్ని తొడవమంటే ఆ సమయంలో కూడా బాలేమో నా పై భాగం ఇదంతా, ఈ చేతులు కానీ ఈ పొట్ట కానీ ఇదంతా రాత్రంతా తుడుస్తూనే ఉన్నాను, ఒకసారి కాదు. నేనేమన్నానంటే, నేనే చేయించుకోవడానికి నాకు బాధ కలిగి ఆ గుడ్డను తీసుకొచ్చిన పైన వేస్తుంది బావా, చూసే దానికి లాగా ఉంది అంతే. నేను అట్లా కూడా తీసని చెప్పి బాగా మొత్తం పైన ఈ భాగం అంతా దుడిచేసాను. మా అన్నయ్య కాళ్ళన్నీ దుడుస్తున్నాడు. ఆ రాత్రి అయితే మా అన్నయ్య 2-3 గంటలు పడుకున్నాడు. నేను బాగా అసలు పడుకోవాలి, కూర్చుని అట్లాగే కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నాడు, ఏది ఆ పల్స్ తగ్గుతుందా పెరుగుతుందా. అట్లాగా గత నెల చివరి భాగము, ఈ నెల మొదటి భాగం చాలా, అది నిజంగా నాకైతే మరణం పడదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత అటువంటి పరిస్థితి గుండా వెళ్ళాను నేను. దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చి. లేదా నేను ఇంకొక చిన్న తలంపు ఏంటంటే, ఆ ముందు వారము వాడు బాగలేదు, ఎవరికి అన్నిటికీ, నా బాబుకి బాగలేదు. అది ఆదివారం మందిరం మధ్యలో వచ్చేసింది ఇంటికి. వాడు ఎంతగా ఏడుస్తుండేసరికి నాకు ఇంకా ఆ పాయింట్ వచ్చే చిరాకు వచ్చేసి నేను వాడి మీద తెగరిసాను, చాలా గట్టిగా వేసాను. ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి చెప్పాలి అని చెప్పి. ఆ మొన్నేమో నోరు లేదు, వాడేం చెప్తాడు, ఆ జనంలో రికవర్ వచ్చింది ఎట్లా వేస్తాడు. దేవుడు మీకు మధ్యలో తీసుకొని వెళ్తున్నప్పుడు వాడికి ఏ ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందో నాకు కూడా అదే ఇన్ఫెక్షన్ వచ్చింది. అదే అంటే ఏ వాల్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయో నాకు కూడా అయ్యే వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చేసే ప్రతి దాన్ని నా మీద ఫస్ట్ టెస్ట్ డోస్ అని చేస్తారు. టెస్ట్ డోస్ ఎట్లా చేస్తారంటే, శరీరాన్ని పైకి లాగి శరీరానికి ఆ ఇంజెక్షన్ ఇస్తారు. వాడు కూడా అదే చేయించుకున్నాడు. వాడికి కూడా చేసే ప్రతిసారి టెస్ట్ డోస్ ఇచ్చేవాళ్ళు, వాడికి కూడా ఆ శరీరాన్ని ఇట్లా లాగి ఆ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, వాడు ఎట్లా తట్టుకున్నాడు కానీ నేనైతే నేను తట్టుకోలేకపోయాను. ముందు దాన్ని ఆ నొప్పిని, ఆ ఇంజెక్షన్ నొప్పిని శరీరానికి ఇస్తాడు. అప్పుడు దేవుడు నాకు మాట్లాడాడు, ఆ రోజు వాడు నడిచావు కదా, ఇది వాడు వెళ్ళిన బాధ అని. అట్లా కొన్ని సంగతులు దేవుడు చెప్పాడు, నేర్పిస్తూ వచ్చాడు. అదే సమయంలో ఇట్లా కంటికి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే మేమెవరం బైబిల్ చదవడానికి, అంటే ఆ పరిస్థితుల్లో లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం కానీ బైబిల్ చదివే పరిస్థితుల్లో లేదు. అయితే అనూహ్యంగా దేవుడు ఉదయం అయితే ఒక సంగతి మాట్లాడాడు. కీర్తనలో ఈ 18వ అధ్యాయం ఉంది, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ 18వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమంటుందంటే, అది మీ కన్నులకు వెలిగించును అని దేవుడు అట్లా స్పష్టంగా మాట్లాడాడు. మళ్ళీ మా శాలేమన్నోళ్ళు నా గురించి ప్రార్థన చేసుకొచ్చినప్పుడు నా గురించి శాలేమన్నోళ్ళతో ఇలాగ మాట్లాడాడంట. తర్వాత చెప్తా ఉన్నాడు, యాకోబు నాకు తోడైనట్టు నేను అతనికి తోడైందును అన్నాడు. దేవుని వాక్యము రావడానికి ఎటువంటి పరిస్థితులు మా జీవితంలో లేనప్పుడు దేవుని వాక్యం ఏదో ఒక రీతిగా ఇలా మనం దర్శిస్తూ వచ్చు. దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చు. నిజంగా శని ఆదివారాలు అయితే నా ప్రార్థన అదే అన్నది. తర్వాత డిశ్చార్జ్ అయ్యే రోజు అయితే నేను ఎంత సంతోషం, నేనైతే మొట్టమొదటిగా డిశ్చార్జ్ అవుతున్న సందర్భం, నేను ముందు నా కొడుకుని చూడాలి, వాడు పడిన బాధని నేను పడ్డాను కదా, దాంతోనే నిండిపోయింది నా మనసు అంతా కూడా. నేను వాడిని ఒకసారి చూడాలని. అట్లా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఈ మరణ పడవ నుంచి దేవుడు నన్ను లేపుతూ వచ్చాడు. ఫస్ట్ ఇయర్లో ఫీవర్, ఈ ఊపిరితిత్తులో ఆ ఇన్ఫెక్షన్ చెప్పాను కదా, 6 ఉంటే 5 పని చేయలేదండి. ఇంత దారుణమైన స్థితిలో ఉండి ఇప్పుడు దేవుడు కొంత నెమ్మదిగా పరిస్థితి ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా దాదాపు 4 నెలల వరకు కొంత ఇది ఉండాలంట, అంటే ఊపిరితిత్తులకి పూర్తిగా రికవర్ అవ్వడానికి. కాబట్టి ఆ యొక్క పూర్తి స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన నాకు ఎంతైనా అవసరం. కాబట్టి
ప్రాముఖ్యంగా అద్విత కొరకు కూడా ప్రార్థన చేయండి. వాడు కూడా ఫీవర్ అట్లా వస్తూ పోతా ఉంది. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు నా జీవితం చేసిన మేలు నేను వందనస్తున్నాయి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడికి ఆశీర్వదించారు. నితీష్ బాబు విషయంలో ప్రార్థన చేయండి. నితీష్ బాబు విషయంలో మీరు ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తూ వచ్చిన అద్భుత కార్యం ఏంటి? మరణ పడక వరకు వెళ్ళి దేవుడు అద్భుతంగా కార్యం చేస్తూ వచ్చినాడు. ఇలాంటి సమయంలో మాస్టర్ గారు కానీ రమా కానీ ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చినాయి? మా కుటుంబంలో ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్క రెప్పగారికి మనవడికి నితీష్కి ఇలాంటి శ్రమలు ఎందుకు వచ్చినాయి అని బాధపడుతూ ఉంటాం. అనేక సందర్భాలు మనం నేర్పించే పాఠం ఏంటి? రోమాపత్రిక 8వ అధ్యాయము 28 రాయబడింది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకని రాయబడింది. కీడు కొరకు కాదు కానీ అది మేలు కొరకు రాయబడింది. మన జీవితాలు అన్వయించుకుంటూ దేవుడు అనేక పాఠాలు కూడా మనం నడిపిస్తున్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉన్నాం. అదే సమయంలో నితీష్ బాబుకు దేవుడు చేస్తూ వచ్చిన అద్భుత కార్యాలను బట్టి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించి దేవుడు సజీవంగా తిరిగి చూడగలుగుతూ వచ్చినాం. దేవుడు ఎంతగా శుద్ధిద్దాం. అలాగే మన వ్యక్తిగతంగా కుటుంబంగా దయచేసి ప్రార్థన చేయాలని ప్రభుత్వం